వెల్కమ్ టు jupiter.09 ఛానల్. ఈరోజు టమాటా విత్ పుదీనా చట్నీ చేసుకుందాము. హాఫ్ కేజీ టమాటా, 50 గ్రామ్స్ పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెమ్మలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. టమాటాలు ఈ సైజులో కట్ చేసుకోవాలండి. 4 ముక్కలు చేసుకున్నాను. పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. పుదీనా 150 గ్రామ్స్ తీసుకున్నానండి. 2 లేదా 3 కట్టలు నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. పుదీనా మీ ఇష్టం అండి. హాఫ్ కేజీ టమాటాలకి రెండు కట్టలు కూడా సరిపోతాయి. ఈ ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో ఫస్ట్ వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. జీరా, ఎండుమిర్చి, ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత వీటిలో టమాటా ముక్కలు వేసుకుందాము. ఫ్లేమ్ హైలో పెట్టుకొని టమాటా ముక్కలు కదిలించకుండా ఇలానే ఉంచాలండి. 3 to 4 మినిట్స్ దాకా. 4 మినిట్స్ తర్వాత ఒకసారి కదిలిద్దాము. చూడండి, కొంచెం లైట్గా ఫ్రై అయింది టమాటా. ఫ్లేమ్ హైలోనే ఉండాలండి. మళ్ళీ 3 మినిట్స్ ఇలానే ఉంచి మళ్ళీ కదిలియాలండి. ఫ్లేమ్ హైలోనే ఉండాలండి. లో ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్ పెడితే టమాటాలో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయ్యి ఆ వాటర్కి టమాటా ముక్క ఉడికిద్ది. అలా బాగోదు. టమాటా ముక్క ఫ్రై అవ్వాలి. సో ఫ్లేమ్ ఎప్పుడైనా హైలోనే పెట్టుకోవాలి. 3 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ ఒకసారి ముక్కలన్నిటినీ మిక్స్ చేద్దాము. చూడండి, ముక్క ఫ్రై అవుతూ ఉంది. ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. ఇదంతా మిక్స్ చేసి మళ్ళీ 2-3 మినిట్స్ ఆగుదామండి. చూడండి, ఆయిల్తో టమాటా బాగా ఫ్రై అవుతూ ఉంది. ఇది ముక్కలు, టమాటా ముక్కలన్నీ ఆయిల్తో బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో మనం పుదీనా వేసుకుందాము. పుదీనా కొంచెం కొంచెం వేసుకుంటా మిక్స్ చేసుకుంటా వేయాలండి. ఫ్లేమ్ హైలోనే ఉండాలండి. పుదీనా కూడా ఇదంతా మొత్తం ఫ్రై అవ్వాలి. కొంచెం కొంచెం వేసుకుంటా ఫ్రై చేసుకుంటా ఉండాలి పుదీనా మొత్తం. చూడండి, ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో చింతపండు వాష్ చేసుకొని వేసి కలిపేసుకుందాము. ఒకసారి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ తాలింపు వేసుకుందాము. డైలీ ఫ్రై చేసుకొని చట్నీ చేసుకోవాలంటే ఒక్కోసారి టైం సరిపోదు కదా. ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ దాకా వాడుకోవచ్చండి. టమాటా పుదీనా చట్నీ మనం డైరెక్ట్గా టిఫిన్లో వేసుకోవాలనుకుంటే చింతపండు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. మనం నిమ్మకాయ సైజ్ వేసాం కదా, అంత అక్కర్లేదు. ఇప్పుడు వేరే వేరే కాంబినేషన్స్ తోటి చట్నీని ఎలా రుబ్బుకోవాలో చూడండి. కొబ్బరి ముక్కలు, 2 ఎండుమిర్చి, కొబ్బరికి సరిపడా సాల్ట్, ఇంకా మనం రుబ్బుకున్న టమాటా పుదీనా చట్నీ, ఇదంతా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుందండి. కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ లానే పల్లీల చట్నీ కూడా ట్రై చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి, బాగుంటుంది అది కూడా. మనం ఆల్రెడీ చింతపండు వేసుకున్నాం కదా, అందుకని కొబ్బరిలోకి చింతపండు వేయలేదండి. ఉట్టి టమాటా పుదీనా చట్నీయే మీరు యూజ్ చేయాలనుకుంటే చింతపండు కొంచెం వేసుకోండి, ఎక్కువ వేయబాకండి. నేను కొబ్బరికి పల్లీలకి వీటికి వాడతాను కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అంతేనండి, రెడీ అయింది టమాటా పుదీనా చట్నీ ఇంకా కొబ్బరి చట్నీ. వేడివేడి దోశలు, ఇడ్లీలతోటి సర్వ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.